నల్గొండ జిల్లాలో నిర్మించిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు క్రీడాకారులను వెక్కిరిస్తున్నాయి. నిర్వహణ లోపంతో సౌకర్యాలు కూడా లేక అవి బోర్డులకే పరిమితం అవుతున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాంగణాల్లో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో అక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. మరింత సమాచారం నల్గొండ మండలం కంచనపల్లి క్రీడా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తరపున సాధిస్తున్నటువంటి క్రీడా పథకాలకు సంబంధించి అవమానకరంగా భావించారు. లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయాలని చెప్పేసి ఆలోచించారో తెలియదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో తెలంగాణ క్రీడా ప్రాంగణాల పేరుతోటి ఒక్కొక్క క్రీడా ప్రాంగణాన్ని 2.5 లక్షలు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా వెచ్చించి నిర్మించినటువంటి క్రీడా ప్రాంగణాల్లో ఎంతమంది క్రీడాకారులు తయారవుతున్నారు, ప్రస్తుతం క్రీడా ప్రాంగణాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది కూడా ఒకసారి సాక్షి చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక బృహత్తర కార్యక్రమం ఉద్దేశం మంచిదైనప్పుడు కూడా నిర్వహణతో పాటు కార్యాచరణ క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడంతో ప్రస్తుతం ఏ స్థాయిలో నిర్వీర్యమవుతుందో కళ్ళకు కట్టినట్టు సాక్షి చూపించబోతుంది. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం అనే ఒక బోర్డు ఏ విధంగా తుప్పుపట్టిందో ఆ క్షేత్రస్థాయిలో ఆ క్రీడా ప్రాంగణం కూడా అంతకన్నా మించి తుప్పుపట్టి లోపభూయిష్టంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం 1782 గ్రామ పంచాయతీలు ఉంటాయి. నల్గొండ జిల్లాలో 869 గ్రామ పంచాయతీలు ఉండగా సూర్యాపేట జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు, అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 472 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి నేపథ్యంలోనే మొత్తం 1782 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక్కొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి క్రీడా ప్రాంగణానికి 5 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి క్రీడా ప్రాంగణం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఎలాంటి సామాగ్రి లేకపోవడంతో పాటు అక్కడ నిర్వహణలేమి ఉండడంతో అక్కడ పందులు స్వైరవిహారం చేసిన అదే సమయంలో పిచ్చి మొక్కలు మొలిచినాయి. మరోవైపు చూసుకున్నట్లయితే శ్మశానం ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేసినటువంటి క్రీడా ప్రాంగణాల్లో ప్రస్తుతం అయితే అంత్యక్రియలకి నెలవుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థాయిలో ప్రస్తుతం అయితే లోపభూయిష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే క్రీడాకారుల నైపుణ్యం వెలికి తీయడం కాదు కదా, క్రీడలు అసలు ఆడుకోవడానికి స్థలాలు కూడా లేనటువంటి క్రీడా ప్రాంగణాలు మరికొన్ని చోట్ల ఉన్నటువంటి నేపథ్యంలోనే దీని మీద పట్టింపు లేకపోవడంతో ఏర్పాటు చేసినటువంటి గతంలో 5 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినటువంటి ఆ కోర్టులకు సంబంధించినటువంటి ఇనుప సామాగ్రిని కూడా దొంగలు ఎత్తుకుపోయడంతో ప్రస్తుతం అయితే ఒక 2-3 పోల్లు తప్పిస్తే ఏవి కూడా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ తర్వాత దీన్ని పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అయితే అక్కడ ఆటలు ఆడుకోవడానికి నిలవుగా లేనటువంటి నేపథ్యంలోనే అసాంఘిక కార్యక్రమాలకి అది నిలవుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం 1782 గ్రామ పంచాయతీలకి 5 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి క్రీడా ప్రాంగణాలకు మొత్తం 89 కోట్ల వరకు కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత క్రీడా ప్రాంగణాలు లేనటువంటి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి తర్వాత నిర్వహణలు ఏమి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి కిట్లు అంటే ఆటలు ఆడుకోవడానికి కిట్లను కూడా 23 రకాల ఐటమ్స్ సంబంధించి గేమ్లకు సంబంధించినటువంటి కిట్లను కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. కిట్లని ఒక్కొక్క కిట్కి 63,000 రూపాయలు వెచ్చించి కూడా అందజేసినప్పుడు కూడా ఆ కిట్లు ఎక్కడికి పోయినాయి, అసలు కిట్లు గ్రామ పంచాయతీకి వచ్చినాయా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి పరిస్థితి. ఒకవైపు కిట్లు లేవు, అదే సమయంలో క్రీడా ప్రాంగణాల్లో క్రీడలు ఆడుకోవడానికి అనువైనటువంటి పరిస్థితి కూడా లేనటువంటి నేపథ్యం ఈ 5 లక్షల రూపాయలు ఎడిపోయినాయి. అదే సమయంలో ఒక్కొక్క గ్రామ పంచాయతీ క్రీడా ప్రాంగణానికి అందించినటువంటి 63,000 రూపాయల కిట్లు కూడా ఎడిపోయినాయి అనేది కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 1782 గ్రామ పంచాయతీలు నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉంటే ఈ 1782 గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు వెచ్చించినటువంటి నేపథ్యంలోనే 89 కోట్ల 10 లక్షల రూపాయలు కేవలం నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి క్రీడా ప్రాంగణాలకి ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి సొమ్ము ఇందులో భాగస్వామ్యం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ అధికార యంత్రాంగం చైన్ సిస్టమ్ లాగా పనిచేసి క్రీడా ప్రాంగణాలని అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం